హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అందరికీ వెల్కమ్ గైస్. సో నిన్న వచ్చేసి ప్రిపరేషన్ బ్లాగ్ చూసారు కదా, అండ్ ఈరోజు వచ్చేసి ఫైనల్లీ వీఆర్ గోయింగ్ ఫర్ అ రైడ్. సో మన హైదరాబాద్ టు పూణేలో ఈరోజు వచ్చేసి డే 1. సో క్రేజీ రైడ్స్ కోసం స్టే ట్యూన్ గైస్. టైం వచ్చేసి 7 అవుతుంది. మేము 5 o'clock కల్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం, 5:36 కల్లా అని అనుకున్నాము. బట్ అది నా వల్ల అయితే కాలేదు. నేను నైట్ ఎడిటింగ్ చేసుకుంటే కొంచెం 3 వరకు ఉన్నాను. సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది. టైం వచ్చేసి 7 అయిందని చెప్పాను కదా. మా ఫ్రెండ్ పాపం వచ్చి 1 hour నుంచి కిందనే వెయిట్ చేస్తున్నాడు. పాపం వాడు కింద వెయిట్ చేసి చిరాకు లేసాడు. పాపం ఇప్పుడే కాల్ చేశాడు, ఎంతసేపు రా అని చెప్పేసి. సో మన బ్యాగ్స్ అయితే సర్దేసుకున్నాం అన్ని. ఇది వచ్చేసి మన లగేజ్ బ్యాగ్, అండ్ ఇది వచ్చేసి మన యాక్సెసరీస్ బ్యాగ్. అన్ని యాక్సెసరీస్ దానిలో పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మన ల్యాప్టాప్ బ్యాగ్. సో మన హెల్మెట్, మన గ్లౌజెస్. సో నేను కూడా మొత్తం రెడీ అయితే అయిపోయాను. సో కిందకి వెళ్ళి బండి మీద లగేజ్ అంతా పెట్టేసుకుని లెట్స్ హిట్ ద రోడ్స్. బాయ్ మా బాయ్. I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up, it's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. ఇప్పుడు దాని మీద ఆ బ్యాగ్ సెట్ చేయాలి. ఇప్పుడు ఇది ఇంకో పెద్ద టాస్క్. దీని మీద ఇంకో బ్యాగ్ ఉంటుంది. సరిపోతుందా? హైట్ ఎక్కువ అవుతుందా? అంతేనా? చూసావు ఎంత కామెడీ ఉందా నెంబర్ ప్లేట్? అట్లాంటివి చేయాలంటే 1 day టైం పడుతుంది అంట. అంటే ప్రెస్ చేయాలంట. సరే ఏదో ఒకట్లే బేసిక్గా అని చెప్పి పెట్టేసుకున్నా. ఇట్లా ఓకేనా? పెద్ద అయిపోయిందంటావా? ఒకసారి పెట్టి చూద్దామా? పట్టుకో. బొక్కలే మనం ఏమన్నా స్పీడ్ వెళ్తున్నామా ఏంది? బాయ్. హలో హలో మైక్ టెస్టింగ్. సో ఆఫ్టర్ 20 minutes మన బైక్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. లగేజ్ చూడండి, స్వెట్గా ఆరిపోతుంది అసలు గట్టి. ఈ సమ్మర్లో మొత్తం ఈ గేర్తో చుక్కలు కనిపిస్తున్నాయి. సో వీఆర్ డూయింగ్ ఇట్. ఆఫ్టర్ 20 minutes లగేజ్ ప్యాకింగ్ తర్వాత మనమైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో లెట్స్ గో టు పూణే. ఓం నమ శివాయ, జై శ్రీరామ్. మొత్తం నడిచిపోయాను. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ అయితే చేసుకోవాలి ఒక దగ్గర. రోడ్డు మీద రియాక్షన్స్ అప్పుడే స్టార్ట్ కూడా అయిపోయినాయి. ఓ అక్షయ్ వెనకాల లగేజ్ ఉంది, చూసుకొని వెళ్ళాలమ్మా. నేను ఏదో నార్మల్ బైక్ అనుకొని మేనవర్ చేస్తున్నాను, వెనకాల పెద్ద లగేజ్ ఉంది. సో మన ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అయితే వేయించుకుందాము. పూణే, ముంబై, లోనావాలా అడ్డ సైడ్ ఫుల్ ట్యాంక్ చేయించిన తర్వాత బైకర్స్కి ఒక ఏమంటారు ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎంత బాగుంటుందండి ఆ ఫీలింగ్. సో మన బైక్ వచ్చేసి 770 rupees అయితే పడింది. 7.13 liters అయితే పెట్రోల్ పడింది. సో ఈరోజు మన మైలేజ్ టెస్ట్ కూడా చేద్దాము. ఇంత పొద్దున లేసి వచ్చినప్పుడు ఈ ట్రాఫిక్ చూడండి. అసలు టైం వచ్చేసి 7:30 అవుతుంది. 7:30 కూడా దాటేసింది నాకు తెలిసి. ఇట్స్ ఆల్మోస్ట్ అప్ టు 8. 8 అయింది. అందుకేనా నేను అదే షాక్లో ఉన్నా. టైం వచ్చేసి 7:30 అవుతుంది, ఏంది ట్రాఫిక్ అని చెప్పేసి. చూడండి ఈ జేఎన్టీయూ దగ్గర ఎప్పుడు చూసిన ట్రాఫిక్. అసలు రోడ్డు మీద అటెన్షన్ ఎలా వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళ కళ్ళు మా మీదనే ఉంటున్నాయి. అసలు నా జలుబు చేసింది. వాయిస్ని మైండ్ చేయకండి, ఎందుకంటే కొంచెం డీప్ వస్తుంది వాయిస్, కొంచెం మ్యాన్లీ వస్తుంది వాయిస్. చాలామందికి ఇట్లా మ్యాన్లీ వాయిస్ కూడా ఇష్టము. వావ్, ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. మనకే ఇంత అలవాటైన వాళ్ళకే ఇంత బాగుంటే, అండ్ ఇంత లోడ్ చేసుకొని బైక్ని ఫస్ట్ టైంలే కానీ నేను కూడా ఎంత ప్రొఫెషనల్గా ఎంత బాగుంది. రోడ్ మీద చూసే వాళ్ళకి, పబ్లిక్కి ఎంత మంచిగా అనిపిస్తుంది ఒకసారి మీరే చెప్పండి. సో ట్రాఫిక్ అయితే చాలా ఉంది. అప్పుడే నా GoPro 50%కి పడిపోయింది ఛార్జింగ్. నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ బ్యాటరీ. సో సిటీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో అంతవరకు బాయ్ గాయస్. జేఎన్టీలోనే అనుకున్నాను,
మియాపూర్లో ఇంకా దారుణంగా ఉంది ట్రాఫిక్ అయితే. ఇంతసేపు రైడింగ్కి క్రేజీ క్లైమేట్ ఉంది, బట్ ఇంకా స్టార్ట్ అయిపోయింది ఎండ. ఇప్పటికే చుక్కలు కనబడుతుంటే మనకి ఇంకా పీక్ టైం 12 to 1 ఆ టైంలో అయితే ఇంకా నరకం కనిపిస్తుంది అనుకుంటా. ఇంకా ఇప్పుడు నా ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, నేను లాస్ట్ టైం సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు బైక్ మన ఆర్సీ కార్డ్ అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ని మిస్ చేశారు వాళ్ళు. సో మిస్ప్లేస్ అవ్వటం వల్ల ఇప్పుడు నాకు ఆర్సీ కార్డ్ అండ్ ఇన్సూరెన్స్ పేపర్స్ లేవు. అవన్నీ నేను డిజిలాకర్లో చూపించాలి. యాక్చువల్గా ఇండియా వైడ్ మొత్తం మనకి తెలంగాణ వైడ్ అయితే ఆర్టీఐ వాలెట్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ ఇండియా వైడ్ వచ్చేసి మనకి పక్కా డిజిలాకర్లో అయితే చూపించవచ్చు మనం, ఒకవేళ పేపర్స్ లేకపోతే. హాప్స్ ఏమైనా పట్టుకుంటే కొంచెం పెద్ద స్టంటే అవుతుంది నాకు తెలిసి. అండ్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఒకటి ఉంది. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నేను డీబీ కిల్లర్ అయితే పెట్టుకోవాలి. డీబీ కిల్లర్ అయితే క్యారీ చేస్తున్నాను. యాక్చువల్గా నేను సైలెన్సర్ మారుద్దామని అనుకున్నాను ఎగ్జాస్ట్, బట్ లాస్ట్ మినిట్లో వాళ్ళ దగ్గరికి వెళ్తే షోరూమ్ వాళ్ళు ఏమన్నారంటే, బోల్ట్స్ లేవన్నా మా దగ్గర పెట్టడానికి, మీ దగ్గర బోల్ట్స్ ఉంటే మేము పెట్టేస్తాము, ప్రాబ్లం లేదని అన్నారు. బట్ బోల్ట్స్ లేవు, తెప్పియాలి. నా దగ్గర కూడా బోల్ట్స్ లేవు, ఎక్కడో పెట్టేసుకున్నాను నేను కూడా. సో అందుకని చెప్పేసి ఎగ్జాస్ట్ అని పోతున్నాను. మేనేజబుల్ అని అనుకుంటున్నాను, ఏమో ఆ దేవుడు బట్టి మనకి. అండ్ ఎట్ లాస్ట్ మనం మన ఓఆర్ఆర్ కూడా దాటేస్తున్నాము. ఓఆర్ఆర్ దాటేస్తున్నామంటే మ్యాక్సిమం సిటీ కూడా దాటేస్తున్నట్టే. సో మేము స్టార్ట్ అయ్యి కూడా 45 minutes అవుతుంది. 8కి స్టార్ట్ అయ్యాం పర్ఫెక్ట్గా. టైం వచ్చేసి 8:45 అవుతుంది. సో సిటీ దాటడానికి మాకు వచ్చేసి 45 minutes పట్టింది, అది ఈ టైంలో కాబట్టి. అదే మేము ఇంకొంచెం లేట్ అయి ఉంటే 10-11 గంటలు వచ్చి ఉంటే పక్క 2 hours 1.5 hours ఈజీగా పట్టేది. అటు సైడ్ వెళ్తే జోగిపేట అంట 31 kilometers ఉంది. మన శ్రీకాంత్ లేడీస్ ఎంపోరియం కూడా దాంట్లోనే ఉన్నట్టుంది. జాతిరత్నాలు మూవీ వల్ల అసలు ఆ జోగిపేట ఏమంటారు, ఇమేజే మారిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. జోగిపేట అంటే జాతిరత్నాలు అని అంటున్నారు మన వాళ్ళు, అని అంటున్నారు ఏమన్నా అంటే. సో ఇప్పుడే మనకి కిలోమీటర్ బోర్డ్, మైల్ స్టోన్ బోర్డ్ అయితే వచ్చింది. సో ముంబై వచ్చేసి మనకి 650 kilometers ఉంది. డైరెక్ట్ మనం ముంబైకి అయితే వెళ్ళాం, కానీ ఫస్ట్ డే వచ్చేసి పూణే వరకు వెళ్తాము మ్యాక్సిమం మనం. సో ఫస్ట్ డే మేమనుకుంటుంది ప్రకారం వచ్చేసి ప్లాన్ పూణే వెళ్దామని అనుకుంటున్నాము. సో చూద్దాం, పూణే వెళ్ళిపోయి ఒక 1-2 days ఎక్స్ప్లోర్ చేసేసి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దామని చూస్తున్నాము. ప్లాన్ ప్రకారం జరిగిందంటే అది ఏమంటారు, రియాలిటీ ఎలా అవుతుంది, రియాలిటీ దానికి నచ్చినట్టు చేసుకుంటూ పోతూ ఉంటుంది, మనం దాన్ని ఫాలో అవుతూ ఉండాలి అంతే. మనకు నచ్చినట్టు అది అవ్వదు. అసలు ఆ తుఫాన్ని చూడండి ఒకసారి, వామ్మో, అది అసలే 16-seater ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే దాంట్లో ఏసీయే ఉండదు. దాంట్లో 20-30 మందిని కుక్కి మరీ పైన లగేజ్ వేసి మరీ తీసుకెళ్తున్నారు. అసలు వెనకాల డోర్ వేస్తానికి కూడా రావట్లేదు, వాళ్ళు అంతమంది కుక్కారు లోపల. వామ్మో, అసలు అది ఎట్లా మోసుకెళ్తుంది అంత లగేజ్ని, అంత వెయిట్ని. అందుకే ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అని అంటారు. ఒకసారి అది చూడండి ఎట్లుందో అసలు. ఆఫ్టర్ 1 hour మనం టోల్ రోడ్ అయితే ఎక్కేస్తున్నాము. సో ఇక్కడ నుంచి పూణే వచ్చేసి పర్ఫెక్ట్గా 500 kilometers ఉంది. సో టైం వచ్చేసి 9 అవుతుంది. లెట్స్ ఎప్పటికి రీచ్ అవుతాము. మనం ఏమి రేస్ కూడా పెట్టుకోవట్లేదు కాబట్టి చిల్ అవుతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాము. మధ్యలో ఏమైనా మంచి లొకేషన్స్ వస్తే షూట్ చేసుకుంటూ వెళ్దాము. అరే ఏమవుతుంది రా బాయ్, నేను ఇప్పుడు 20 kilometers లెన్స్ క్యాప్ పెట్టేసి మాట్లాడాను. సో మధ్యలో మాకు 2 bikers కలిసారు. సో వాళ్ళని నాకు తెలిసి రికార్డ్ అయినట్టుంది, రికార్డ్ అయిందో లేదో అర్థం కాదు. ఇప్పుడు రికార్డ్ అవుతుంది కెమెరా. వాళ్ళని చూస్తే నాకు నా హార్ట్కి ఏదో తెలియని ఏమంటారు సంతోషంని కలిగించింది. ఏమైందో అర్థం కాలేదు, వాళ్ళని చూడంగానే చాలా ముచ్చటేసింది. వాళ్ళు టీవీఎస్ రైడర్ 125cc బైక్ నడుపుకుంటా, మార్క్ మై వర్డ్స్, టీవీఎస్ రైడర్ని టూరింగ్ బైక్ లాగా చేసుకొని కర్ణాటక నుంచి ది వెంట లడాక్ వెళ్ళి రిటర్న్ అవుతున్నారంట వాళ్ళు. మళ్ళీ వాళ్ళకి ఇంకొక 100 kilometers వాళ్ళ ఇల్లు కూడా వెళ్ళిపోతారంట. అసలు వాళ్ళిద్దరిని చూస్తుంటే టీవీఎస్ రైడర్ పైన క్రేజీ. అసలు వాళ్ళు మంచి గేర్ వేసుకొని ఇట్లాంటివి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది హార్ట్కి. అదే ఏమంటారు, బైకింగ్ కమ్యూనిటీలో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ బైక్స్ అండి. అంటే నా దగ్గర 100cc ఉన్నా కానీ 1000cc ఉన్నా కానీ
ఎవ్రీవన్ ట్రీట్స్ లైక్ సేమ్. అస్సలు డిఫరెంట్గా ఎక్కడ ట్రీట్ చేయరు. ఇది చిన్న సీసీ బైక్, వీళ్ళు మనకన్నా తక్కువ అని చెప్పి ఎక్కడంటే ఎక్కడ అస్సలు ట్రీట్ చేయరు. నిజంగా ట్రూ బైకర్స్కి, ట్రూ రైడర్స్కి తెలుసు లైక్ ఎవరిని రెస్పెక్ట్ చేయాలని చెప్పి. ఆ బైక్ ఈజ్ అ బైక్ అనేది లవ్లీ మెషిన్. అసలు ఆ బైక్ ఈవెన్ టీవీఎస్ ఎక్సెల్ అయినా కానీ మీరు చూసుకోవచ్చు. చాలామంది ఆన్లైన్లో ఏమంటారు, లే లడాఖ్కి టీవీఎస్ ఎక్సెల్ స్కూటీస్ మీద కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు తెలుసా. సో బైక్ని చూసి డిస్క్రిమినేట్ చేయకండి. ఈ రోజుకి మన ఫస్ట్ టోల్గేట్ అయితే దాటేసాము. సో ఈ టోల్గేట్ వచ్చేసి ఖామ్కోలే టోల్ ప్లాజా అంట. సో అట్లా ఎప్పుడు ఏమంటారు, నేను నా టైప్ ఆఫ్ బైక్స్ ఉంటేనే నేను రైడ్ చేస్తా అట్లా ఏమంటారు రూడ్నెస్కి వెళ్ళకండి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ట్రూ బైకర్స్కి తెలుసు దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ సీసీ అని చెప్పేసి. మాకు 100 cc అయినా ఒకటే, మాకు 1000 cc అయినా ఒకటే. సో మాకు డిఫరెన్స్ అంటూ ఏం లేదు. 100 cc అయినా ఒకటే, మాకు 1000 cc అయినా ఒకటే. మాకు అట్లా డిఫరెన్స్ అంటూ ఏం లేదు. మీరు కనుక మాతో రైడ్ చేయాలనుకుంటే మీ దగ్గర స్కూటీ ఉన్నా కానీ పర్వాలేదు. మాకు ఒక్క రైడింగ్ గేర్ ఒక్కటి కొనుక్కున్నారంటే మాకు స్కూటీ మీద మాతో వచ్చినా కానీ అస్సలు ప్రాబ్లమే లేదు. ఎంత దూరమైనా తీసుకెళ్తాం. మేము హార్ట్లీ వెల్కమ్ చేస్తాం ఎవరినైనా, ఓకేనా. అంతేగాని మేము 650స్తోనే రైడ్ చేస్తామంటే అది బిలో ఏజ్ వాళ్ళకి, అంటే యూత్ ఉంటుంది కదా, బిలో ఏజ్ వాళ్ళకి అది నచ్చుతుందేమో. కానీ లైక్ GT650 ఇష్టం ఉన్న వాళ్ళకి GT650 రైడర్స్ అందరినీ చూస్తే నచ్చుతుందేమో. KTM వాళ్ళకి KTM రైడర్స్ అందరినీ చూస్తే నచ్చుతుందేమో. లేకపోతే ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ వాళ్ళంతే నచ్చుతుందేమో. హార్ట్లో అందరికీ తెలుసు దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సీసీ అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి అందరితో రైడ్ చేయండి. నాట్ ఓన్లీ ఒక టైప్ ఆఫ్, లేకపోతే ఒక ఏమంటారు రాగా చెప్పాలంటే ఒక జాతికి సంబంధించిన మనుషులందరూ కాకుండా అందరు జాతులతో తిరగండి. అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది. సో గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కళ్ళు రైడ్స్కి వెళ్ళే వాళ్ళు స్టే సేఫ్, రైడ్ సేఫ్. ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ అయితే వాడండి. బేసిక్ ఏమంటారు ఎక్కువ గేర్ కూడా అక్కర్లే మనకి. బేసిక్ అంత బడ్జెట్ లేదనుకుంటే ఒక మంచి హెల్మెట్, ఒక మంచి గ్లౌస్ తీసుకోండి. కుదిరితే ఇక్కడ నీ ప్యాడ్స్ అని వస్తాయి, ఆ నీ ప్యాడ్స్ ఒకటి కొనుక్కోండి అంతే. ఇంకా అవి కాకుండా అవి వేసుకొని మీరు ఎంత మంచిగా బైక్ నడిపితే అంత రెస్పెక్ట్ అయితే వస్తుంది మీకు. అసలు క్లైమేట్ చూడండి, ఈ క్లైమేట్లో ఎవరికైనా బైక్ తీసి నడపాలని ఉంటుంది. మేము చాలా భయపడ్డాము. పూణే కదా, మహారాష్ట్ర కదా, ధూళి తీరిపోతుంది మనకి ఎండలకి అని చెప్పేసి వెళ్ళేటప్పుడు. బట్ ఇప్పుడు ఈ క్లైమేట్ చూస్తుంటే నిజంగా అసలు వా క్రేజీ. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆఫ్టర్ 1 hour 40 minutes, 1.5 hour తర్వాత మనమైతే తెలంగాణ నుంచి కర్ణాటకలో కూడా ఎంటర్ అయిపోయాము. నాకు సెట్ వస్తుంది అందుకని చెప్పేసి కొంతసేపు గ్లౌజెస్ అయితే సైడ్ పెట్టాను. మన ఫస్ట్ టోల్ గేట్ వచ్చేసి తెలంగాణలో దాటేసాం కదా. అండ్ ఇది వచ్చేసి మన సెకండ్ టోల్ గేట్. వామ్మో, ఇదేదో భాషలో రాస్తుంది, నాకు అర్థం కావట్లే. ఇదేదో హమ్మనాబాద్ అంట కర్ణాటకలో. జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యి బయటకు వెళ్తున్నాం. వావ్, ఇక్కడ చూడండి హనుమాన్ ఎంత బాగున్నాడు చూడండి ఒకసారి. సో మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి లెట్స్ మూవ్. చూడండి ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి సైడ్లో ఆగాము. ఇక్కడ ఏదో స్టోన్ హిట్ అయినట్టుంది, ఒక క్రాక్ అయితే వచ్చింది. ఇంకా లక్ మనకి లెన్స్ మీద పడలేదు, స్టోన్ వచ్చేసి ఆ లెన్స్ మీద పడి ఉంటే లెన్స్ మీద క్రాక్ వచ్చేది. ఇది పైన స్క్రీన్ ప్రొటెక్టర్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో మేము ఇక్కడ ఏదో డాబాలో ఆగాము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి. చూడండి బైక్స్ ఇక్కడ పార్క్ చేసాము. మనం ఉన్న హైవే వచ్చేసి NH65. ఇది నాకు తెలిసినంత ప్రకారం కన్యాకుమారి టు కాశ్మీర్ రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ టచ్ అవుతుంది. లైక్ ఆ రూట్ హైవే, ఈ హైవే కూడా ఆ రూట్లో ఉన్నట్టు ఉంది. నాకు అంత పర్ఫెక్ట్గా అయితే తెలియదు. మ్యాక్సిమం ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు మనం స్పీడ్ అయితే అస్సలు వెళ్ళొద్దు. సిటీలో అంటే ఓకే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ హైవే మీద షార్ట్ రైడ్స్, ఒక 100 kilometers రైడ్స్ అయితే ఓకే కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. బట్ ఇట్లా 600-500 kilometers వెళ్తున్నప్పుడు మనకి మైలేజ్ కూడా ఇంపార్టెంట్ కదా. మళ్ళీ ఒక పాయింట్ రేజ్ అయింది. మైలేజ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అండ్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి నీట్గా 100-110 మ్యాక్సిమం 120 అంతే. ఇంకా
అక్కడ విండ్ మిల్ చూడండి. నాకు ఎందుకో విండ్ మిల్స్ని చూస్తూ ఉంటే అంతే చూడబుద్ధి అవుతూ ఉంటుంది. చాలా క్యూట్గా అనిపిస్తాయి. ఆఫ్ కోర్స్ దాని దగ్గరికి వెళ్తే చాలా హ్యూజ్ ఉంటాయి, కానీ ఇట్లా దూరం నుంచి చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తాయి. చాలా ఇష్టం నాకు ఆ విండ్ మిల్స్ అంటే. నాకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇటించి వస్తున్నారు, అటించి వస్తున్నారు, చూడండి అటించి పోతున్నారు హైవే మీద. హైవే మీద కార్లు పార్క్ చేశారండి, ఆటోలు, కార్లు. ఇవైతే చూడండి డైరెక్ట్ ఇదే ఎక్కిచ్చేసారు. షోలాపూర్ హైవే అయితే అస్సలు మెయింటెనెన్స్ లేదు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా రండి. మాకే ఇప్పటి వరకు ఆ గుంతలున్న రూట్లలో బండి ఇటు 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 ఒక 3-4 సార్లు లాగేసింది, అటు ఇటు ఇటు. అస్సలు బాలే. సో షోలాపూర్ టోల్ రూట్ ఎంటర్ అవ్వంగానే జాగ్రత్తగా రండి. అక్కడ వరకు చాలా బాగున్నాయి రోడ్స్, మీరు ఎట్లయినా రావచ్చు. ఈరోజు పాపం మన బుజ్జి వేనము చాలా షాక్స్ ఇస్తుంది మనకైతే. అస్సలు నేను లైఫ్లో కూడా అనుకోలేదు బండి ఇంత మైలేజ్ ఇస్తుందని చెప్పేసి. సో పొద్దున వచ్చేసి 7.13 లీటర్స్ పట్టింది, అండ్ ఇప్పుడు వచ్చేసి 7.43 లైక్ 7.5. అది అయిపోగొట్టుకొని మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేపిస్తే నాకు 7.5 లీటర్స్ పట్టింది. అప్రాక్సిమేట్గా 8 లీటర్స్ పట్టింది నాకు. సో 8 లీటర్స్కి 210 కిలోమీటర్స్ వచ్చాను నేను. నిజంగా మైండ్ బ్లోయింగ్, అసలు బుర్ర బాడ. అసలు ఇదైతే 25 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇచ్చింది నాకు. నార్మల్గా ఎప్పుడు నేను ఏం చేస్తానంటే మనది కొంచెం స్పీడ్ వెళ్తుంది కాబట్టి అండ్ బ్యాక్ బోన్ పెయిన్ అన్నీ నొప్పి వస్తాయి కాబట్టి 150-160 క్రూజ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఈసారి ఫ్రెండ్ కూడా వస్తున్నాడు కాబట్టి 100, 110 ఎక్కడ దిగలే, 110 దిగలే, 100, 110 దిగలే, 100, 110 కన్నా ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళలే. సో అందుకని చెప్పేసి మైలేజ్ వచ్చినట్టుంది బైక్. ఫస్ట్ టైం మనకైతే మహారాష్ట్రలో పెట్రోల్ ప్రైజ్లు వచ్చేసి 104 రూపీస్ ఉంది. అసలు కర్ణాటకలో ఫుల్ ట్యాంక్ చేయించుకోవాల్సింది, మేము మర్చిపోయాము. కర్ణాటకలో 99 రూపీస్ ఉంది. అసలు లారీ వాళ్ళేదో యాక్ట్ అని చెప్పి మొత్తం పాన్లే వస్తున్నారు. అవి మా మీద ఏడబడతాయా అని చెప్పి భయపడుకుంటూ పోవాల్సి వస్తుంది. అందుకే అని చెప్పి అసలు లారీలను రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయట్లేదు మేము 95%. ఇటు సైడ్ ఎప్పుడు వచ్చి మా ముఖాల మీద పడతాయి. పాన్ ఫరాక్ బ్యాచ్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఒక్కలో రూట్లు అసలు మహారాష్ట్రలో అయితే ఒక్కంటే ఒక్క. ప్రతి 3-4 కిలోమీటర్లకు డైవర్షన్ వస్తుంది. ప్రతి 100 మీటర్లకి గుంతలు వస్తున్నాయి. అసలు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే రోడ్లు, చెత్త రోడ్లు ఏమైనా ఉన్నాయంటే. నాకు ఇప్పటివరకు ఫేస్ చేసిన రూట్లు ఇది ఒకటే. నేషనల్ హైవే మీద గుంతలు ఉంటామైంది భయ్యా, నాకు అర్థం కాదు. ఇంటర్కామ్ ఉందంటే క్రేజ్ ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా సాంగ్స్ వినుకుంటూ వెళ్ళొచ్చు, JBL స్పీకర్స్ వస్తాయి లోపల. అండ్ ఈవెన్ ఇట్లా దూరం వెళ్తే మజానే రాదు. ఫ్రెండ్స్తో మాట్లాడితే వెళ్తున్నాం అంటే రైడ్ ఎంత మజా వస్తుంది అంటే అసలు. చుక్కలు కనిపిస్తున్నాయి. ఏం రోడ్లు రా అసలు అవి. నా బాక్స్ బద్దలైతుంది కింద. ఇది చూడండి అసలు ఈ రూట్లు అంటారు అసలు ఒక్కలో రూట్లు. ఈ అమ్మ మన హైదరాబాద్ రూట్లు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రూట్లు బెస్ట్ నిజంగా. అమ్మమ్మ మంచి రూట్ వచ్చినట్టుంది. అబ్బా సాయి రామ్. ట్రాక్టర్ రోడ్ ఏమో చేస్తున్నాడు, మాకు అర్థం కావట్లే. పాము తిరిగినాడు, మెలుగలు తిరుగుతున్నాడు, నిద్రపోతున్నాడు ఏంది. నీ అమ్మ చిన్న గిడ్డేగాడాడు, ఇంత గిడ్డేగాడాడు, ఇంత ఉన్నాడు వాడు ట్రాక్టర్ నడుపుతున్నాడు. మ్యాక్సిమం మహారాష్ట్ర ఈజ్ నోన్ ఫర్ ఫోర్ట్స్ కాబట్టి చూడండి మనకు అప్పుడే ఒక ఫోర్ట్ అయితే కనిపించేసింది. రైట్ సైడ్ చూడండి, ఇటు నీళ్ళు, అటు పక్క ఫోర్ట్, ఎంత బాగుంది చూడండి. ओ बाबूजी जरा धीरे चलो बिजली कड़ी है बिजली कड़ी. పాటలు మీనింగ్ తెలియవు కానీ హిందీ పాటలు అన్నీ తెలుసు మనకి. అట్లుంటుంది మనతోని. సో డ్రింక్స్ బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడే.
ఇక్కడ చిన్నపిల్లలు కలిసారు మంచిగా. అది గోవా నుంచి రిటర్న్ అవుతున్నారంట, మన నిజాంపేట వాళ్ళు అంట. సో వి గాట్ అ సబ్స్క్రైబర్. చూసి అక్షయ్ కుమార్ పోయా నమస్తే అంట. ఈ అక్షయ్ కుమార్ ఏందని చూసా, తెలుగులో మాట్లాడుతున్నారు. కారు చూస్తే కార్ నెంబర్ TS15 ఉంది. ఎక్కడ అంటే మన నిజాంపేట అని అన్నారు. ఇంతసేపు మహారాష్ట్రకి వచ్చిన తర్వాత ఏదో మిస్ అవుతున్నా అనుకుంటున్నా, ఇన్నిసేపు కనిపించలేదు అనుకుంటున్నా. అండ్ అట్ లాస్ట్ మనకి కనిపించేసింది కాషాయం జెండా. వా, కింద చూడండి స్టాచ్యూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. సారే గమ పాదనిసా సారే గమే. నా వైజర్ మీద ఏదో పురుగు పడి చచ్చింది. అది పురుగో లేకపోతే పాన్ పరాకో అర్థం కావట్లేదు. రెడ్ కలర్లో ఉంది. ఏమో ఎవడన్నా ఊస్తే వచ్చి పడ్డదో కూడా అర్థం కావట్లేదు. లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి. సీదే అన్ని హార్సెస్ ఉన్నాయి. హార్స్ పైన రైడింగ్ కూడా చేపిస్తారు అనుకుంటా. అన్నీ సెటప్ పెట్టేసి ఉంది. హార్స్ రైడింగ్ చాలా బాగుంటుంది. హార్స్ రైడింగ్ ఇక్కడ మేము 43 హార్సెస్ నడిపినా ఒకటే, లైవ్లో ఒక్క హార్స్ నడిపినా ఒకటే. చూడండి ఎన్ని హార్సెస్ ఉన్నాయి చూడండి రోడ్ పక్కన. వావ్, లొకేషన్ చూడండి. ప్రిటీ గుడ్ ప్లేస్ వచ్చేసినట్టే మనం. అండ్ ఎట్ లాస్ట్ మనం పూణే సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇంకొక 10 కిలోమీటర్స్లో మనకి పూణే సిటీ కూడా వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంతసేపు హైవే మీద వచ్చాము కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకసారి బైక్ స్టార్ట్ చేసి సౌండ్ వినిపిద్దాం వీళ్ళకి, ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు సిటీ లోపలికి వెళ్తున్నాం. అసలే మహారాష్ట్ర, పూణే, ముంబై పోలీసులు కొంచెం డేంజర్ ఉంటారు. అందుకని చెప్పేసి ఇప్పుడు డీబీ కిల్లర్ అయితే పెట్టేస్తున్నాను నేను. ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు ఎంత సౌండ్ వస్తుంది, డీబీ కిల్లర్ పెడితే ఎంత తక్కువ సౌండ్ వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి అసలు సౌండ్ ఎంత తక్కువ వస్తుందో. అసలు భలే సౌండ్ వస్తుంది బైక్. నేను సిటీలో కూడా పెట్టి ఎప్పుడు నడపలేదు. అండ్ ఫస్ట్ టైం ఇక్కడ పెట్టి నడుపుతున్నాను కదా. సిటీలో కూడా నడపలే నేను డీబీ కిల్లర్ పెట్టుకొని మన దగ్గర. ఫస్ట్ టైం ఇప్పుడు నేను పూణేలో డీబీ కిల్లర్ అయితే పెడుతున్నాను. నిజంగా నాకు పాతకాలం KTM సౌండ్ వస్తుంది బైక్. ట్రాఫిక్ భయ్యా, చాలా ట్రాఫిక్ ఉంది పూణేలోకి ఎంటర్ అవ్వగానే. ఓ ఆంటీ 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 అంటే అక్క 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 జాగ్రత్త అక్క. నేను ఫుట్పాత్ మీద నడుపుతున్నానా రోడ్డు మీద నడుపుతున్నానా నాకే అర్థం కావట్లేదు. చూడండి మొత్తం కలిపేశారు. ఇది ఫుట్పాత్, ఇది రోడ్డు, కానీ మొత్తం కలిపేశారు. దేని మీద నడపమంటారు అసలు? ఓరి దేవుడో, ఏం ట్రాఫిక్ రా నాయన. హే, ఏదో మాల్ అనుకుంటా. బాగుంది చూడండి, కొంచెం వెరైటీగా. ఎంత గ్రీనరీ ఉంది చూడు. వావ్, ఒకసారి గ్రీనరీని చూడండి. వావ్, లెఫ్ట్ సైడ్ ఎంత గ్రీన్గా ఉన్నాయి అసలు, చాలా గ్రీన్గా ఉంది. ఏందిరానైనా ఈ రోడ్లో అందరూ మీద మీదకే వస్తున్నారు కదరా. వావ్, ఈ రోడ్స్ చాలా బాగున్నాయి. మొత్తం సిమెంట్ రోడ్సే. రెడ్ సిగ్నల్ పడ్డది, వెళ్ళిపోతున్నారు. నాకు అర్థం కావట్లే.
పోలీస్ వాళ్ళే రెడ్ సిగ్నల్ పడిన బొమ్మంటున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లే. రెడ్ సిగ్నల్ ఉన్న పోలీసు వాడే బొమ్మంటున్నాడు రా. ఏం జరుగుతుంది రా అసలు? కుంభదీసి మనం పూణేకి వచ్చామా బీహార్కి వచ్చామా? నాకెందుకో మనం బీహార్కి వచ్చినట్టు అనిపిస్తుంది. సో మేము చూసినది రాజధాని హోటల్ వచ్చేసి ఇదే అంట. एक रूम बुक करना.